మైక్రోసాఫ్ట్ ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవాలి, టు ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవాలి. అవును, టు ఆల్టర్ మైక్రోసాఫ్ట్, టు ఆల్టర్ యాపిల్, వాటెవర్ ఇట్ ఈస్. టెక్నాలజీ ఒకటి మొత్తం మనం సెల్ఫ్ డిపెండెన్స్ అన్నది నేర్చుకోవాలి కంప్లీట్ గా. స్పెషల్లీ టెక్నాలజీలో కానివ్వండి, ఆయిల్ అండ్ గ్యాస్ లో కానివ్వండి, మిగతా అన్నిట్లో కానీ ఉండాలి. కొంత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే మనది ఏంటంటే మనం టోటల్ $800 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో అబౌట్ $90 to $100 బిలియన్ ఒకటే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే దాదాపుగా 10+% ఒక కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే యుఎస్కి వచ్చే మటుకు మనకు నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు? నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ మనకు యుఎస్. భారతదేశానికి యుఎస్ కు నెంబర్ 11, నెంబర్ 12, నెంబర్ 13 లో మనం లిస్ట్ ఉన్నాం. నాట్ ఇన్ టాప్ 10. వియట్నాం కూడా మనకన్నా టాప్ ఉందండి. వియట్నాం కూడా మనకన్నా టాప్ ఉంది. వియట్నాం కన్నా మన కింది లెవెల్ ఉన్నాం అన్నట్టు. సో మనం వాళ్ళకి పెద్ద లెక్క కాదు, కానీ మనకేమో వాళ్ళకి పెద్ద లెక్కపోయింది. అందులో కూడా మనం డైవర్సిఫైడ్ ఉండడం చాలా బెటర్. కాకపోతే యుఎస్ ఎకానమీ అన్నది 1/4 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ. దాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. అయినా కూడా మనం కంప్లీట్ గా వాళ్ళ మీదనే డిపెండ్ అవడం కాకుండా మనం కూడా కొద్దిగా డెవలప్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అన్నది మనం కూడా డెవలప్ చేసుకొని మన అప్లికేషన్ వాళ్ళు వాడింది అనుకోండి, అవర్ కంట్రోల్ కదా. సో అవి డెవలప్ ఫస్ట్ వాళ్ళు మన కంట్రోల్ వదిలిపెట్టుకోవడం మొదలుపెట్టి మనం సొంతంగా డెవలప్మెంట్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇంకోటి, మనం అంత ఎక్స్పోర్ట్ మీద ఆలోచించడం కన్నా కొంత ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా మనం బాగా నేర్చుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 24 hour ఎలక్ట్రిసిటీ ఉంది, ఉన్నా కూడా మీకు ప్రతి బిల్డింగ్ లో మీకు ఏముంటుంది? జనరేటర్ ఉంటుంది. మా దగ్గర అది ఎక్స్ట్రా ఖర్చు. ఇంకోటి, ఒక 24 hour ఎలక్ట్రిసిటీ ఉంది మా దగ్గర 24 hour వాటర్ ఉంది. మీ దగ్గర ఎందుకు లేదు? మీ ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర వాటర్ లేదా? వాటర్ ఉంది. ప్యూరిఫికేషన్ చేసడానికి మెథడ్ ఉంది. ఎంప్లాయీస్ లేరా? ఎంప్లాయీస్ ఉన్నారు పని చేయడానికి. వాళ్ళందరిని ఎంప్లాయీ పెట్టుకొని 24 hours వాటర్ ఎందుకు సప్లై చేయరు మీరు? మళ్ళా కస్టమర్కి సప్లై చేసినప్పుడు మన దగ్గర డబ్బులు తీసుకోవడం కదా, తప్పేం లేదు కదా. ఆ కస్టమర్ తీసుకోవచ్చు కదా డబ్బులు. ఇంకోటి, సివేజ్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. మన దగ్గర దాదాపుగా 80% ఆఫ్ ఇండియా డజంట్ హ్యావ్ ఎ సివేజ్ సిస్టమ్. ఎక్కడ పోతాయి? పోయి కాలంలో పోయి ఎక్కడ పోతాయి? అవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాష్ కలెక్షన్ మనకు మా కజిన్ ఒక అతను వేస్ట్ మేనేజ్మెంట్లో సీఈఓ అండి, అతను చెప్తాడు యుఎస్లో వాళ్ళు ఒక టన్ ట్రాష్కు డిస్పోజ్ చేయడానికి $45 $50 స్పెండ్ చేస్తారు. మనం ఇక్కడ $5 or $6 స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఆ ట్రాష్ అన్నది ఎత్తుకుపోవటానికి కావాల్సిన పెట్రోల్ ఖర్చు సేమ్, అక్కడ పెట్రోల్ ఖర్చు, ఆ ట్రక్ ఖర్చు సేమ్. ఓకే, ఆ తర్వాత ఒక్క లేబర్ కాస్ట్ ఒక్కటే చీప్ తప్పితే మిగతా అన్ని కాస్ట్లన్నీ సేమ్ లేదా ఎక్కువ ఇక్కడ. అయినప్పుడు వాడు $50 వాడు డిస్పోజ్ చేయాలి, మనోడేమో ఇక్కడ $6 డిస్పోజ్ చేయాలి. ఇవన్నీ చేంజ్ కావాలి. మనం ఇవన్నీ ఒక్క ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒక్కటే కాకుండా ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవాలి. ఈ మధ్యలో ఒకటినండి, ఆ వైర్లు పైనుంచి ఇంటర్నెట్ వైర్లు పైనుంచి వస్తూనే కట్ చేసి అందరి ఇంటర్నెట్ పోతుంది. ఇప్పుడు మీ ఇక్కడ ఇండియాలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు నేను అడిగినండి, ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు 2 ఇంటర్నెట్లు ఉండాలి వాళ్ళకు. తర్వాత ప్రతి ఒక్కరికి ఇండియాలో బ్యాకప్ ఉండాలి. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది, కానీ ఇప్పుడు కూడా మన వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్ కాలేదు. 24 hours వాటర్ లేదు. ఎలక్ట్రిసిటీ అన్నది మరి రిలయబుల్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా సరే ఒక లెవెల్కి వచ్చినా కూడా ఇంకా జనరేటర్ లేకుండా ఉండే అంత కెపాసిటీకి రాలేదు. ఇంటర్నెట్ కూడా మనకు 2 ఇంటర్నెట్లు ఉండాలి, ఆ తర్వాత దాని ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఇండియాలో. ఇటువంటి అన్ని అక్కడ మాకు లేవు. ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెండిచర్ రావు. ఇంకోటి మీరు అంటారు వాటర్ తోటి పెద్ద ఏమున్నదిలే మనకి, ఎట్లా నాకు నల్ల అయిపోయినప్పుడల్లా వాటర్ వస్తుంది. సరే నల్ల అయిపోయినట్టు మీకు ఎక్కడ వాటర్ వస్తుంది? కిందో ట్యాంకు, పైనో ట్యాంకు, మధ్యలో మోటార్ పెడితే వస్తుంది. ప్రతి ఇంటికి కానీ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కానీ కిందో ట్యాంకు, పైన ట్యాంకు, ఇవన్నీ మా దగ్గర లేవు. కింద లేదు, పైన లేదు ట్యాంకు. 24 hours వాటరు మొత్తం వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ. సో మనం ఏవైతే యూత్ ఉన్నారో వాటిని కూడా వాటిని యూజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒకటే అవసరం లేకుండా కూడా ఇంటర్నల్ గా ఇవన్నీ చేసుకోవచ్చు. సిస్టమ్ డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ సర్వీసెస్ తప్పేం లేదు. వాళ్ళకి చార్జ్ చేయడం మళ్ళా మనం నీళ్ళు వాడి చేసిన చార్జ్ చేయడం. పీపుల్ ఆర్ రెడీ టు పే, పీపుల్ ఆర్ రెడీ టు వర్క్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? గవర్నమెంట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో గవర్నమెంట్ షుడ్ వర్క్ ఆన్ దీస్ థింగ్స్. ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒకటే కాకుండా ఇటువంటి ఇట్స్ వెరీ గుడ్ లెసన్ మనకు.